ఈ రోజున దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మరి దేవరాపురంలో దైవ సేవకులుగా మరి సునీలన్న గారు మధ్యాహ్నం ఆరాధనలో వాక్యాన్ని అందించడానికి రాబోతున్నాడు. అందువలన మరి త్వరగా ముగించుకుందాం. ఇక్కడ ఒకవేళ మనకు అవకాశం ఉంటే అక్కడ కూడా వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు అనేటువంటివి పలు రకాలుగా మనిషికి వస్తుంటాయి. ఒకటి ఆర్థిక సమస్యలు లేదా ఆర్థిక శ్రమలు, కుటుంబం నుంచి శ్రమలు, సమాజం నుంచి శ్రమలు, భార్య నుంచి శ్రమలు, భర్త నుంచి శ్రమలు, పిల్లల నుంచి శ్రమలు, బంధువుల నుంచి శ్రమలు. శ్రమలు అన్నటువంటి శ్రమ అన్నటువంటి ఈ పదం మనకు సుపరిచితమైన పదం. శ్రమ అనగానే మరి ఏదైనా ఒక సమస్య అది క్లియర్ అయినంత వరకు శ్రమగానే ఉంటుంది. ఏదైనా కూడా ఒక ఆర్థిక సమస్య అయినా, లేకపోతే చట్టం దృష్టిలో ఒకవేళ ఈ చెరసాలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు వచ్చాయి అంటే, కోర్టుకు సంబంధించిన సమస్యలు వచ్చాయంటే, ఆ కేసు తెగిపోయేంత వరకు మనకు శ్రమనే. అలాగే ఒకవేళ డబ్బుతో కూడుకున్నటువంటిది ఏదైనా సమస్య వచ్చింది అని అంటే, మరి ఆ పని పూర్తయ్యేంత వరకు అది శ్రమగానే ఉంటుంది, మనకు బాధగానే ఉంటుంది. అయితే ఆల్రెడీ కుటుంబంలో శ్రమ అనుభవించే ఉంటాం, సమాజం నుంచి శ్రమ అనుభవించే ఉంటాం, ఆర్థిక పరిస్థితుల నుంచి శ్రమ అనుభవించే ఉంటాం. మారుమనసు పొందిన తర్వాత మారుమనసు పొందటం అంటే ఉన్నటువంటి మనస్సు కాస్త క్రొత్త మనస్సుని సంపాదించుకోవటం. మనకున్నటువంటి మనస్సు అంటే పాత మనస్సు, పాత ఆలోచనలు, పాత అలవాట్లు, వీటన్నింటిని పక్కకి నెట్టేసి క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై ప్రభువులోకి రావటం, అనగా ప్రభువును ధరించుకోవటం. ఎందుకంటే క్రీస్తునందు ఏముంది అని అంటే నూతన సృష్టి ఉంది. నూతన సృష్టి అంటే క్రొత్తదనం. ఈ క్రొత్తదనం మనం సంపాదించుకోవటంలో మనం ఒకటి మాత్రం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అదేంటంటే, లోకంలో ఉన్నటువంటి మనకు శ్రమలు అలవాటే. శ్రమలు రాక మానవు. కుటుంబం అన్న తర్వాత, మరి సమాజం అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత శ్రమలు అన్నవి ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు రాక మానవు. ఈ శ్రమలు యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత కూడా వస్తాయి. అయితే అవి శరీర సంబంధంగా వచ్చేటువంటి శ్రమల లాంటివి కాదు. శ్రమ అన్నది లేదా బాధ, అవమానం, కష్టం, ఇవన్నీ కూడా ఒకటే కోవకు సంబంధించినవే. బాధ అన్నా, శ్రమన్నా, కష్టమైన, అవమానమన్నా, ఏమండి, ఇవన్నీ కూడా ఒకటే కోవకు సంబంధించినవి. ప్రియులారా, మరి పేతురు గారు చాలా అలర్ట్గా ఉంటాడు. పేతురు అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ప్రధానుడు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ప్రధానుడు అని పేతురు గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పేతురు గారు నోరు పారేసుకొని మాట్లాడుతుంటాడు. ఏమండి, మరి ఆయన మరణించిన తర్వాత, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సంఘము యొక్క బాధ్యతలు తీసుకొని
ఇశ్రాయేలు సంఘం, యెరూషలేము సంఘం. ఈ యెరూషలేములో ఉన్న దేవుని పిల్లలను కాయుటకు యేసుక్రీస్తు వారి యొక్క తదనంతరం బాధ్యతలు పేతురు గారు తీసుకున్న తర్వాత తోటి అపోస్తలులను అదేవిధంగా సంఘాన్ని కాయుటకు మరి ఆయన ముందుకొచ్చి చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. మరి నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు ప్రభువా, నిన్ను తప్ప మేము ఎవరిని వెంబడిస్తాము, నిన్ను తప్ప మేము ఎవరి దగ్గరికి మేము వెళ్తాము, పరలోకానికి తీసుకెళ్ళాలి అంటే ఆ శక్తి మీకు తప్ప ఎవరికి లేదు అన్న పేతురు గారు మరణించేటువంటి సమయంలో, యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఆసన్నమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యం, నీవు కూడా ప్రభువుతో తిరిగిన వాడవే కదా అన్నప్పుడు, లేదు లేదు ప్రభు ఎవరో తెలియదు నాకు అని ముమ్మారు అబద్ధం ఆడతాడు. ముమ్మారు అబద్ధం మాట్లాడతాడు. ఆ ముమ్మారు అబద్ధం మాట్లాడతాడు అని భవిష్యత్ ఎరుగని దేవుడు ముందుగానే చెప్తాడు, ఇదిగో నీవు ముమ్మారు అబద్ధం మాట్లాడతావు అని. పేతురు, ఇంత ఖచ్చితంగా ఇంత ఖండితంగా మాట్లాడుతున్నావు కదా, కానీ నేను ఆ చివరి గడియలలో ఉన్నప్పుడు, లేదా సైన్యం నన్ను పట్టుకున్నప్పుడు, రోమా ప్రభుత్వం నన్ను చెరసాలలో వేయటానికి పట్టుకున్నప్పుడు నువ్వేమంటావో తెలుసా, నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు అంటాడు. అయ్యయ్యో అలా అనకాక ప్రభువా, అనొద్దు, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ప్రాణమైనా ఇస్తాను, నేను అబద్ధం మాట్లాడను, నేను అబద్ధం చెప్పను, నువ్వు ఎరుగనని నేను చెప్పను అని అన్న పేతురు గారు యేసుక్రీస్తు వారిని రోమా సైన్యం పట్టుకున్న తర్వాత మరి ముమ్మారు అబద్ధం మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు గతంలో చెప్పిన ఆ మాట, ఇదిగో నువ్వు ముమ్మారు అబద్ధం మాట్లాడతావు అని చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో, మూడోసారి అబద్ధం చెప్పిన తర్వాత ఆ మాటను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి బాధపడి, అయ్యో నేను క్రీస్తుని గురించి నేను ఎరుగనని అబద్ధం మాట్లాడితేనే, ఆయనను వెంబడించిన వాణ్ణే కదా, ఈ చులకని శ్రమకు భయపడి వీళ్ళేమైనా పట్టుకొని నన్ను కూడా ఆయనలాగా సిలువేసి చంపుతారేమోనని, కష్టాలు పెట్టి చంపుతారేమోనని, బాధలు పెట్టి చెరసాలలో వేస్తారేమోనని భయపడి ఆయన నేను ఎరుగను అని అంటేనే అని పశ్చాత్తాపంతో తనలో తాను కుమిలిపోయి ఒక నిర్ణయానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం తర్వాత, ఆయన మరణము ద్వారా ఈయనకి ధైర్యం వచ్చి, ఈయన బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, చస్తే క్రీస్తు కొరకే చావాలి అనే నిర్ణయానికి వచ్చేస్తాడు ఈయన. అంత భయపడిన వాడు, తన ప్రాణం మీద తీపి పెట్టుకున్న పేతురు గారు, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, చచ్చిపోతే క్రీస్తు కొరకే చావాలి అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రారంభిస్తాడుగా. పేతురు గారి మాటలు ఎంత గొప్పగా ఉంటాయో ఒక్క వచనాన్ని మనం ఆలోచించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించితేనే కానీ అనుభవించాలి అంటున్నాడు. చూడండి, పూర్తి చదవాలి సెంటెన్స్ అది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అన్న పేరును బట్టి. అర్థమవుతుందండి? క్రైస్తవుడు అన్న పేరును బట్టి, ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి అంటున్నాడు. చూడండి ఏమండి, మరి నైజీరియాలో
మొన్నటికి మొన్న మనకు తెలిసిన విషయం. నైజీరియాలో ఈ ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు అనంటే క్రైస్తవులను ఊచకోత కోస్తున్నారు. వందలకి వందల మందిని చంపేస్తున్నారు. రోజు చంపేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నీవు క్రీస్తుని నమ్ముకున్నావా అంటే వాళ్ళు ఏ మాత్రం సంకోచించకుండా, ఏ మాత్రం భయపడకుండా, ఒకవేళ నన్ను చంపుతారేమో అన్నటువంటి ఆలోచనే వాళ్ళకి రాకుండా, అవును నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను క్రీస్తును నమ్ముకున్నాను అనంటే వెంటనే నిన్ను చంపేస్తాం, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నాను అని చెబితే నిన్ను చంపేస్తాము అన్నా, మీరు చంపినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను క్రీస్తుని నమ్మాను, నా క్రీస్తు నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడు, నా పాపాలను కడిగినటువంటి ఆయన రక్తం పరిశుద్ధుడైన ఆయన రక్తం నా పాపాన్ని కడిగేసింది కనుక నేను క్రీస్తును నమ్ముతున్నానని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రేమైన వాళ్ళ పేతురు గారు ఏమన్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. చూసారా? కొన్నిసార్లు మీరు ఏమిటోళ్ళు అన్నప్పుడు ఏమనుకుంటాం? ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? క్యాస్ట్ చెప్తాం, మాల లేదా మాదిగా లేదా ఇంకొకటి. అసలు మీరు ఎవరు అన్నప్పుడు ఏం చేయాలి? బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఏమనాలి? మేము క్రైస్తవులం అండి అనాలి. క్రీస్తును నమ్మిన క్రైస్తవులం అండి అని. ప్రాణం మీదకి వచ్చిన, ప్రాణాల మీదకి వచ్చిన, ప్రాణం పోతున్నా, ఇదిగో మరి గొంతు మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాము, ఇదిగో నువ్వెవరు అని అంటే, ఇదిగో నేను క్రైస్తవుననే చెప్పాలి. పర్మనెంట్ స్థలం కాదు కదండి ఇది. వాళ్ళు చంపినా మనం చచ్చిపోతాం, వాళ్ళు చంపకపోయినా మనం చచ్చిపోతాం. అదేదో క్రీస్తును గూర్చినటువంటి ఆయన నామాన్ని మహిమపరచడానికి అప్పుడే ప్రాణం పోగొట్టుకున్నాం అనుకోండి. నైజీరియా దేశంలోనండి రోజు చచ్చిపోతున్నారు ఇప్పటికీ క్రైస్తవులు రోజు చనిపోతున్నారట. రోజు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, ఎంత ప్రాణ త్యాగాన్ని చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నైజీరియా దేశంలో ప్రభుని నమ్ముకున్నందుకు తమ ప్రాణాలను చర్చిలో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు చనిపోతున్నారు. చర్చిలో నుంచి బయటకు వస్తుండగానే ఏమండి ఆ తుపాకీ గుళ్ళతో తమ గుండెలు చీల్చేసుకుంటున్నారు. ఆలోచిస్తున్నారా? తమ గుండెలు చీల్చేస్తున్నా నేను క్రైస్తవుని అని ఏమండి జయకేతనాన్ని చెయ్యెత్తి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు మాట్లాడుతున్న ఆ మాట నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మాట్లాడుతున్న మాట అది. సంఘ బాధ్యతలు తీసుకొని యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన మరణించి వెళ్ళిపోయాడు, పరమునకు వెళ్ళిపోయాడు. ఆయన పరమునకు వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతను తీసుకున్న పేతురు గారు, ఇదిగో నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ నామాన్ని బట్టి, ఆ పేరును బట్టి, ఏ పేరును? క్రైస్తవుడు అన్న ఆ పేరును బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తాను. మన అబద్ధం ఎందుకు మాట్లాడాడు? ప్రాణం మీద తీపి ఉంది. యేసుక్రీస్తు వారు బ్రతికినంత కాలం మిగిలిన అపోస్తలు అందరూ, ఈ శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆయన విలువ అర్థం కాలేదు. ఇస్కరియోతు యూదా తనను అమ్మటానికి ప్రభుని నమ్మినట్టుగా ఉండి ఆయననే అమ్మేయటానికి ఆయనను వెంబడించాడు. తోమా మరణించి లేచిన తర్వాత ప్రభువా నిన్ను నమ్మలేకపోతున్నాను అని అంటే, ఇదిగో తోమా నేను లేచాను, కావాలంటే నా గాయాల్లో నువ్వు వేలు పెట్టావు. పేతురు గారు, యోహాన్ గారు, ఇలా మిగిలిన అపోస్తలులందరూ కూడా ఆయన విలువను తెలుసుకోలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మరణించిన తర్వాత ఆయన అంటే ఏంటో అర్థమైపోయింది గనక తన ప్రాణాల మీదకు వచ్చినా కూడా, ఇదిగో మేము క్రీస్తును ప్రకటించుట మానము, క్రీస్తుని నమ్ముట మానము, క్రీస్తుని గురించి చెప్పుట మానము, క్రీస్తును గూర్చిన పాటలు పాడుట మానము అని తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
అందుకే పౌలు గారు పేతురు గారు మాట్లాడుతున్న మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచాలి, ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచాలి. ఏమండి, అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దాం. గొప్ప హింస కలిగినందున 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అపోస్తల కార్యములు ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగెను అన్నాడు. చూడండి ప్రియులారా, యెరూషలేములోని సంఘానికి అన్నాడు. ఇప్పుడు యెరూషలేములోని సంఘము అనగా యెరూషలేములో ఉన్న సంఘం అని అర్థమవుతుందండి. యెరూషలేములో ఉన్న సంఘం. ఇప్పుడు యెరూషలేములో ఉన్న సంఘము అనగానే కొంతమంది యెరూషలేము సంఘం అని పేరు పెట్టుకున్నారు, కొంతమంది పెంతకోస్తు అనేటువంటి పండగ పేరు పెట్టుకున్నారు, మరికొంతమంది అండి కల్వరి అని టెంపుల్ అని మరి పేరు పెట్టుకున్నారు. అది ఒక బుర్ర, నెత్తి, తల, బుర్ర అని అర్థం. బుర్ర పేరు, కొండ పేరు, పండగ పేరు, ఊరు పేరు, గేరి పేరు, ఇంటి పేరు, ఇవి పెట్టుకోవాలనా? దేవదూతలు తినే మన్నా. ఏమండి, అసలుకి బైబిల్లో మనకున్న పేరేంటి? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని ఉంటుంది బైబిల్లో. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని ఉంటుంది బైబిల్లో. మన కొరకు తన స్వరక్తం ఇచ్చింది ఎవరు అని అంటే క్రీస్తు. ఇప్పుడు సంఘానికి ఏం పేరు ఉండాలి? అంతే తప్ప గేరు పేరు, ఊరి పేరు, ఇంటి పేరు, ఏమండి సముద్రాల పేర్లు, పుర్రె పేరు, బుర్ర పేరు ఎవరు పెట్టుకోమన్నారు? బైబిల్ చెప్పిందా? ఎవరు పెట్టమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఎలయనగా మనకు శిశువు పుట్టాను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు చర్చి అని పెట్టుకో, అభిషక్తునివి చర్చి అని పెట్టుకో, అధిపతి చర్చి అని పెట్టుకో. సంఘం క్రీస్తుకు సంబంధి, ఎందుకంటే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేర్లు అనేకములు ఉన్నాయి బైబిల్లో. జైశాలి ఆయన యేసుక్రీస్తు వారి పేరు, అది పెట్టుకో. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, యేసు చర్చి అని పెట్టుకో. పేతురు సంఘం అని ఒకడు, తోమా సంఘం అని ఒకడు, ఏమండి ఏవేవో పెట్టుకుంటు. అసలు పౌలెవడు, పేతురెవడు, ఎవరు తోమా ఎవరు? ఆలోచించండి. వీళ్ళందరూ కూడా పరిచారకులు మాత్రమే తప్ప సంఘం కోసం ప్రాణాలను, రక్తాన్ని కార్చిన వాళ్ళు కాదేవు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత మిగిలిన అపోస్తలులందరూ కూడా తమ ప్రాణాలను, ఏమండి ఇంకా యేసుక్రీస్తు వారికి సిలువ కూడా వేయలేదు కొండ మీద, గొల్యాతు కొండ మీద. క్షమించండి, ఏమండి కొండ మీద ఆయనకు సిలువ వేయకముందే ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? అమ్మినందుకు ఆ బాధ తట్టుకోలేక, వేదన తట్టుకోలేక, పరిశుద్ధుని రక్తాన్ని నేను కళ్ళ చూస్తున్నానే, పరిశుద్ధుని నేను అప్పగించానే, పరిశుద్ధుని నేను వారికి ఏమండి అమ్ముకున్నానే, నేనెంత పాపం చేశాను అన్నది. ఏమంటే అతడు ఏ పాపం చేశాడు అని అంటే అమ్ముకున్నందుకు కాదు పాపం. తను వెళ్ళి తను తీసుకున్న ఆ రూకలు ఏవైతే ఉన్నాయో దేవాలయంలో పడేసి చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏమండి నడిమికి బద్దలైపోయాడు అని రాయబడి ఉంటుంది అతని గురించి. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అప్పగించిన వాడు, శిష్యులలో ఒకడు, నమ్మకస్తుడుగానే ఉన్నాడు ఆయన. ఖజానాదారుడు అంటే ఏమండి ఆర్థిక మంత్రి అంటే సీఎం తర్వాత సీఎం అంత హోదా. ఆర్థిక మంత్రి అంటే చాలా పెద్ద హోదా. సీఎం ఉంటాడు, ఏమండి అలాగే ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, డిప్యూటీ సీఎం.
వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్థిక మంత్రి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఉన్నారు. సంఘ బాధ్యతలు తీసుకొనబోయేటువంటి పేతురు గారు ఉన్నారు. యాకోబు గారు ఉన్నారు. ఆంద్రేయ గారు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అపోస్తలులంతా ఉన్నారు. వాళ్ళందరిలో ఎవరికి ఇవ్వనటువంటి బాధ్యత యేసుప్రభు ఎవరికి ఇచ్చారు అంటే ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ కూడికలు జరిగినా, ఏమండి, ఆ ఖజానా అంతా కూడా ఇస్కరియోతు యూదా దగ్గరనే ప్రభువు పెట్టాడు. అలా ప్రభువు పెట్టడం వల్ల అపవాది సహకారంతో ఇస్కరియోతు యూదా ఏం చేసేవాడంటే ప్రతి దినం కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా కాస్త కొంచెం ఆ డబ్బులో ఖజానాలో నుంచి దేవుని పని కొరకు ఎవరైనా ఇచ్చిన వాటిలో నుంచి తీసుకునేవాడు. అలా తీసుకునే అలవాటు ఉండటం వలన దాని మీద ప్రేమ పెరిగిపోయింది, మమకారం పెరిగిపోయింది. పక్కన పరలోకానికి తీసుకెళ్తాను, నేనే మీకు మార్గాన్ని అని చెప్పిన ప్రభువు మాటను పట్టించుకోకుండా అమ్మటానికి సిద్ధపడ్డాడు. అంటే డబ్బు మీద తనకున్న వ్యామోహం, డబ్బు మీద తనకున్న మమకారం, డబ్బు మీద తనకున్న ఆశ, డబ్బు సంపాదించాలన్న ఆలోచన, ఆశయం, చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అమ్ముకున్న తర్వాత మానసికంగా నిలబడలేకపోయాడు. లేదు, ఇదిగో ఇంత పాపాన్ని మూట కట్టుకున్నాను కదా, ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేశాను కదా, తిరిగి ప్రభువు దగ్గరికి వెళ్ళి తన పాదాల మీద పడి ఇదిగో నేను పాపం చేశాను అయ్యా అని నేను ఆయన కాళ్ళ మీద పడి ఒకవేళ మారు మనసు పొందగలిగితే యేసు ప్రభు క్షమిస్తాడా, క్షమించాడా? చెప్పండి, నిజం చెప్పండి ప్రియులారా. యేసు ప్రభు అతన్ని క్షమిస్తాడా, క్షమించాడా? ఇస్కరియోతు యూదాను చెప్పండి. క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే పాపులను వెదకి రక్షించడానికి, నశించిన దాన్ని ఇశ్రాయేలీల్లో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అన్యజనులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఉభయులను ఏకం చేసి సంఘముగా కూడబెట్టి ఇదిగో మీరందరూ కూడా పరిశుద్ధమైన సంఘానికి సంబంధించిన వాళ్ళు, నా శరీరం, నా అవయవాలు అంటాడు ఆయన. కొన్ని సందర్భాల్లో నా అవయవాలు మీరంతా, నా అవయవాలు, కొందరు నా కళ్ళు, కొందరు నా శరీరం, కొందరు నా కాళ్ళు, కొందరు నా చేతులు. సంఘమంతా కూడా క్రీస్తుకు శరీరం. సంఘమంతా క్రీస్తుకు శరీరం. క్రీస్తు శిరస్సు అయితే శిరస్సు కింద ఉన్నటువంటి ఆ దేహం అంతా కూడా ఎవరు? మనమే. అంత గొప్ప ఆధిక్యతనిస్తే ఇస్కరియోతు యూదా ఆయన నమ్ముకోవాలని చూశాడు, అమ్మాడు. ఆ ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దేవాలయంలో పడేశాడు, విసిరాడు, వెళ్ళి చెట్టుకు ఊరేసుకున్నాడు, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంటే అమ్ముకున్న దానికంటే చనిపోయాడు. చూసారా, ఇంకా పెద్ద తప్పు చేశాడు. మరి మరణించిన తర్వాత అతడు ఏ స్థానానికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? నరకమే కదండి. అదే బ్రతికుండి మా పశ్చాత్తాపముతో మారుమనసు పొంది తన పాదాల మీద పడి ప్రభువా నన్ను క్షమించు అని ఒకవేళ అతను తనలో తాను పశ్చాత్తాపడి ఒకవేళ పాదాల మీద పడింటే ఖచ్చితంగా అతన్ని కూడా క్షమించి మరలా తన దండులో తిప్పుకునేవాడు. తన శిష్యులతో పాటు అతనికి కూడా మంచి స్థానాన్ని అలాగే స్థిరపరిచేవాడు ఆయన. అంత గొప్పటి ప్రేమమయుడు యేసుక్రీస్తుల వారు. అంత గొప్ప త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన, గొప్ప శక్తి ఆయన. తప్పు చేశాడు. ఇప్పుడు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, సంఘానికి యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. అప్పటికి పౌలు గారు సౌలుగా ఉన్నాడు ఆయన. పౌలు గారే సౌలుగా ఉన్నాడు. మారు మనసు పొందేది 9వ అధ్యాయంలో అయితే 8వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటి వరకు ఆయన క్రైస్తవుడు, క్రీస్తును నమ్ముకున్నానని ఎవరైనా అంటే ఇంటింటా జొచ్చి ప్రభువు గురించి ప్రార్థన చేసినా, ప్రభువు గురించి మాట్లాడినా, ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చినా, ప్రభువు గురించి ఆలోచించిన వెంటనే ఈడ్చుకుంటూ చెరసాలలో వేసి బాధించేవాడు. అంతటి
ఏమంటే క్రూరుడుగా పౌలు గారు కనపడుతుంటాడు సౌలుగా. అలా క్రైస్తవులకు హింస కలిగింది, హింస. ఆ సమయంలో పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నటువంటి స్టెఫెన్ గారిని ఆ ముందు అధ్యాయంలో 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారిని చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలా స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చనిపోయిన తర్వాత ఆయన చావుకి ఎవరు అంగీకరించారట? పౌలు గారు, మా సౌలుగా ఉన్నటువంటి అతను అంగీకరించాడు అని రాయబడి ఉంటుంది ప్రియులారా. ఏమంటే బైబిల్లో నిజంగా ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే దేవుడు మనకి ఎన్ని విషయాలు, ఎన్ని సంగతులు, ఎలా మనల్ని స్థిరపరచడానికి, మనల్ని బలపరచడానికి మాట్లాడిన మాటలు. ఒకవేళ శరీర సంబంధమైన శ్రమలలో మనం బాధపడిన ఎడల, ఆత్మ సంబంధమైన విషయాలలో బాధపడిన ఎడల, మానసికమైనటువంటి విషయాల్లో మనం బాధపడిన ఎడల మనల్ని అందరూ కూడా స్థిరపరచడానికి దేవుని యొక్క వాక్యం ముందు కూర్చోగలిగితే మనల్ని స్థిరపరచడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాస్త సహకరించాలి. దేవుని యొక్క మనసు, ఏమంటే దేవుని యొక్క మాట, ఏమండి సాత్వికమైనటువంటి మనసు, స్వీకరించగల మనసుతో ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగితేనండి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ప్రియమైన వాళ్ళు, స్థిరపరుస్తాడు. మరలా లోకంలో కలవనివ్వకుండా, మరలా పాపము జోలికి వెళ్ళనివ్వకుండా, మనలను ప్రభువులోనే స్థిరపరచడానికి తన మాటలను చెప్పిస్తూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, మన మనసిచ్చిన ఎడల, స్వీకరించిన ఎడల, సాత్వికముతో విన్న ఎడల. బైబిల్లో ఇంకొక మాట చూద్దామండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం. 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము